హలో! పొట్టేలు కొవ్వు కూర అంటే వినడానికి చాలా షాకింగ్‌గా ఉంది గదా! రండి రెసిపీలోకి పోయి చూద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే పొట్టేలు కొవ్వు అనమాట, ఫ్యాట్. మీరు ఎప్పుడన్నా డైరెక్ట్‌గా మటన్ తీసుకొని రావడానికి వెళ్ళింటే తెలుస్తుందనమాట. యాక్చువల్లీ అందరూ చేస్తున్నారు, అందరి ఛానల్స్‌లో ఉంది. మన ఛానల్‌లో ఎందుకు ఉండకూడదు అని చేస్తున్నాననమాట. ఇంటెన్షనలీ ఏం కాదు. యాక్చువల్లీ మా డాడీ వచ్చినాడనమాట. సో మా నాన్న తింటారు ఇది. మనం కూడా తింటాం, తక్కువ క్వాంటిటీ అనమాట, ఎప్పుడన్నా మటన్లో అట్లా అనమాట. సో దాన్ని ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. ఇది కూడా మంచిదే హెల్త్కి, కాకపోతే రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు. సో ఫస్ట్ అయితే మంచిగా ఇది పొట్టేలు కొవ్వుని తీసుకొని దాంట్లో ఉన్న గలీజ్నంతా నీట్గా క్లీన్ చేసుకోవాలా. నాకైతే క్లీన్ చేసేకి రాదు, మా నాన్న క్లీన్ చేసి ఇచ్చినాడు. నెక్స్ట్ టైం ఆ క్లీన్ చేసేది కూడా ఎట్లనో చూపిస్తాను. బట్ క్లీన్ మాత్రం చాలా నీట్గా వేడి నీళ్ళతో చల్ల నీళ్ళతో అట్లా చాలా 2-3 టైమ్స్ మంచిగా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ప్యాన్లో ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ మంచిగా వేయించితే దాంట్లో ఉన్న ఇంకా కొంచెం ఏమన్నా అంటే మనం క్లీన్ చేసినా కూడా ఇంకా కొంచెం ఏమన్నా ఉంటే అది వచ్చేస్తుంది. దాన్ని పడేసి దీన్ని సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది చేయాలని నిజంగానే అంటే నేను ఇట్లా చేసేటప్పుడు ఏమో అనుకున్నాను, అంటే ఏమనుకుంటారో ఏమో సంథింగ్, అంటే ఇది కొంచెం అన్హెల్దీ అని అంటారు కదా, అది ఇది అని. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనమేం రెగ్యులర్గా తినము, రెగ్యులర్గా దొరకదు కూడా, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా దొరుకుతుంది. దొరికినప్పుడు తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మటన్లో వస్తుంది 1-2-3 పీసెస్ వస్తాయి, బట్ దీన్నే సపరేట్గా కర్రీ చేస్తే ఎట్లుంటుంది. అది కాక చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ఉంది. సో మన ఛానల్లో ఎందుకు ఉండకూడదు అని అదే పనిగా మా డాడీతో తెప్పించుకొని చేస్తున్నాను, మన కోసం, వ్యూవర్స్ కోసం అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది నిజంగా. అంటే ట్రస్ట్ మీ, నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఫ్యాట్ అంతా నీట్గా ఫ్రై అయినట్టు అయింది, అంటే దాంట్లో ఉన్న వాటరిష్ కానీ అదంతా వచ్చేసింది అనమాట. సో ఈ పీసెస్ని అయితే సపరేట్గా తీసేసుకొని ఆ వాటర్ని అయితే పడేయాలన్నమాట. సో ఇది నాకు నేను ఎప్పుడు చేయలేదు, ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నాను. కానీ మా నాన్న తిని చూసినాడు అనమాట, లాస్ట్లో చెప్పినాడు బాగొచ్చింది నీట్గానే అని. ఫస్ట్ టైం చేసిన నేను ఇంత మంచిగా చేసిన. సో ఈ వాటర్ అన్నీ పడేసి ప్యాన్ని ఒకసారి కడుక్కొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. సో ఇట్లా పక్కకు తీసేసుకోవాలంతా. ఈ స్టెప్ అయితే నేను ఎక్స్ట్రాగా చేసిన, జనరల్గా ఈ స్టెప్ ఏం చెయ్యరు, ఎందుకంటే ఫస్టే కడిగి పెట్టేసుకుంటారు కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఆ వాటర్ని పడేసిన. పొద్దున మేము మటన్ ఫ్రై చేసినామన్నమాట. ఆ మటన్ ఫ్రైలో కొన్ని వాటర్ ఉంటే అవి అదే పనిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను, ఎందుకు ఈ ఫ్యాట్లో కర్రీలోకి వేస్తే టేస్టీగా ఉంటుంది అని. సో ఆ వాటర్ వేసుకొని కొన్ని పచ్చి ఆనియన్స్ వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. చాలా సింపుల్, ఈజీ, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇట్లాంటి వంటలన్నీ మా నాన్న నేర్పించినాడు. అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న, నాకు చిన్నప్పుడు ఏమనిపించేది అంటే మా నాన్న చేసే వంటే చాలా బాగుంటుంది మా మమ్మీ చేసే వంట కన్నా అని అనిపించేది. అంటే అప్పుడప్పుడు చేయడం వల్ల అట్లా అనిపించేదో ఏమో తెలియదు కానీ, అంటే రోజు అమ్మ వంట తిని ఎప్పుడన్నా ఒకసారి డాడీ వంట తింటే అట్లా అనిపించేది. బట్ పెద్దగా అయినాక అర్థమైంది ఇద్దరు బాగా చేస్తారు అని. మా మమ్మీ బాగా చేస్తుంది, మా నాన్న కూడా బాగా చేస్తాడు. దీంట్లోకి అయితే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సింపులో. నా దగ్గర మటన్వి వాటర్ అంటే సూప్ లాగా ఉంది కదా, అది ఉంది కాబట్టి వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. మార్నింగ్ మటన్ ఫ్రై చేయడానికి మటన్ని ఉడికిచ్చినారు. సో ఆ వాటర్ ఎందుకు పడేయాలే, దాంట్లో కూడా మంచి ఎనర్జీ ఉంటుందని దీంట్లోకి వేసుకున్నాను అనమాట. సో ఇదంతా మంచిగా మిక్స్ అయ్యి కొంచెం కొంచెం ఇట్లా ఏమంటారు, ఒక తెరలు ఉడకాలంటారు కదా, అట్లా ఉడికే వరకు వెయిట్ చేద్దాము. చిన్నప్పుడు మా నాన్న టమోటా కర్రీ చేసేవాడు, శనక్కాయల పొడి వేసి. అబ్బా ఎంత టేస్ట్గా ఉండేదో, చికెన్ కూడా అంత టేస్ట్ రాదు. ఇంకా మా నాన్న మటన్, చికెన్, రసం, ఏ కూరైనా సరే మా నాన్న చెయ్యి పడితే ఆ టేస్టే వేరు. ఎప్పుడైనా ఒకసారి మా నాన్న అంటే
మా నాన్న చేసే వంట టేస్ట్ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి బాగా చేసేవాడు బయట ఎప్పుడనంటే. మా మమ్మీ ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కువ ఇట్లా పూజలు అట్లాంటివన్నీ సాటర్డేలు, ఫ్రైడేలు, మండేలు, థర్స్డేలు తినను రాను ఇంట్లో తిన్నా నేను అట్లా అంతా చెప్తాంటుంది. సో అప్పుడు మేము బయట వండుకునే వాళ్ళం అనమాట. నేను, మా నాన్న, మా సిస్టరు. మా నాన్న చేసేవాడు, మేము హెల్ప్ చేసేవాళ్ళము. ఇట్లా ఫైనల్ తినేటప్పుడైతే అబ్బా అద్భుతం అనిపించేది. సో మనం కారం పొడి అవన్నీ వేసుకున్నాం కదా, అదంతా ఒకసారి ఉడికిన తర్వాత మనం ఫస్టే ఉడికించుకున్నాం అంటే లైట్గా బాయిల్ చేసుకున్నాం కదా ఫ్యాట్, దాన్నంతా వేసేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. కింద వాటర్ ఉంది కదా అదంతా వెళ్ళిపోయే వరకు ఉడికించుకోవాలి అంతే. ఇంకా ఫైనల్ స్టెప్లో మటన్ మసాలా మీ ఇష్టం, ఆప్షనల్, మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతే. ఇంత సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. అండ్ మన వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా చూడండి, రిక్వెస్ట్ చేసుకుంటాను. తొందరగా అక్కడ 1000 సబ్స్క్రైబర్స్ అయితే నా హ్యాపీనెస్ వేరే అనమాట. ఈ రెసిపీ మాత్రం మస్ట్ ట్రై, చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం చేసిన అంటే రియల్ లైఫ్లోనూ ఫస్ట్ టైం, యూట్యూబ్లో కూడా ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం చేసిన ఉడక రెసిపీ చాలా టేస్టీగా వచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ దీన్ని నేనేం తినను, మా నాన్న టేస్ట్ చేస్తాడు, ఎట్లుంటుందో మీరే చూడండి. చాలా సింపుల్, పొట్టేలు కొవ్వు కూర. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, దాన్ని అయితే మంచిగా బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక సెలబ్రిటీ వస్తాడు మా నాన్న నిజంగా అంటే మాతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాడు. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎప్పుడే కానీ పేరెంట్స్ లాగా ఆధిపత్యం చూపించడము, టార్చర్ చేయడం అట్లంతా ఏం లేదు. మాకు ఏం నచ్చితే అది చేసుకోవాలని చెప్తారు. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. మా నాన్న కానీ మా అమ్మ కానీ చాలా చాలా ఫ్రెండ్లీగా ఎంకరేజ్ చేయడం కానీ అన్నీ అనమాట. సో ఇప్పుడైతే నేను మా నాన్నతో టేస్ట్ చెప్పిస్తాను. అండ్ యూట్యూబ్లో ఫస్ట్ టైం మా నాన్నని ఇంట్రడ్యూస్ కూడా చేస్తాను అనమాట. సో మా నాన్న ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే చాలా ధైర్యంగా పెంచినాడు అనమాట. ఏదైనా ఏందో ఒక అమ్మాయి అంటే ఇంట్లోనే ఉండాలా, తలంచుకోవాలా పద్ధతి అవంతా ఏం లే. మా నాన్న ఏదైనా సరే, మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎట్లాంటి సిచ్యుయేషన్లో అయినా కూడా మేము బతకల్లా అన్నట్టు అన్ని పనులు నేర్పించినారనమాట. అంటే ఇప్పుడు ఇది అబ్బాయిలే క్లీన్ చేయాలి, అమ్మాయిలే క్లీన్, అవంతా ఏం లే, ఎవ్రీథింగ్ చేయండి పదండి అని చెప్తారనమాట. అది మా అమ్మ మా నాన్న. టేస్టీ పొట్టేలు కొవ్వు కూర చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. కానీ రోజు కాదు, అప్పుడప్పుడు హెల్త్కి మాత్రం మంచిది. ఇప్పుడైతే దీన్ని మా నాన్న టేస్ట్ చేస్తాడు, ఎట్లుందో చెప్తాడు. నేనేం తినను, మా నాన్న తింటాడు. ఇదిగో ఉండు ఒక్క నిమిషం. హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. మా నాన్న రామిరెడ్డి. ఇప్పుడు మా నాన్నతో టేస్ట్ చెప్పిస్తా. ఫస్ట్ టైం చూపిస్తాను మీకు మా నాన్నని. టేస్ట్ చేయనా ఎట్లుందో. మా నాన్న అయితే టేస్ట్ చేస్తాడనమాట. టేస్ట్ చేయి, ఎట్లుందో చెప్పు. బాగుంటే బాగుంది, బాగాలేకుంటే బాగాలేదు. ఉప్పు అన్నీ సూపర్గా ఉందా? నచ్చింది. అవునా? మా పాప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. మా పాప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.